నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించిన యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్లో మనకి యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటాయి కదా 25% మార్క్స్ కూడా అవి యొక్క ఎగ్జామినేషన్లో యాడ్ చేస్తారా యాడ్ చేయరా అని చాలామంది ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్కి. లాస్ట్ ఇయర్ అయితే మనకైతే యాడ్ చేయలేదు, మరి ఏ ఇయర్ అన్నా యాడ్ చేస్తారా యాడ్ చేయరా అని ఒక డౌట్ అయితే ఉంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో నేనైతే చెప్పబోతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే స్టిల్ ఎండ్ వరకు చూడండి, ఇక్కడైతే స్కిప్ చేయకండి. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టీఎస్ 2024 ఎంసెట్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఇందులో నోటిఫికేషన్లో కూడా మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది యొక్క మార్క్స్ గురించి అన్నమాట. 25% ఇక్కడ మార్క్స్ యాడ్ చేస్తారా యాడ్ చేయరని కూడా ప్రతి ఒక్కరు కూడా అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారు కదా క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్ అని కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే మనకు లాస్ట్ ఇయర్ 2022లో అయితే మనకి ఇక్కడ ఏ విధంగా అంటే మీరు ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 160 మార్క్స్ ఉంటుంది ఎంసెట్ ఎగ్జామినేషన్. అందులో మీకు ఇప్పుడు ఎగ్జామినేషన్లో మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్ వచ్చాయనుకోండి, ఈ యొక్క 50 మార్క్స్కి మీకు ఏదైతే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి కదా అందులో నుంచి 25% మార్క్స్ అయితే ఇక్కడ అయితే మనకు యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక 50కి ఇందు నుంచి 25 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత మీకు అయితే ర్యాంకింగ్ అని అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఓకే, మరి ఈ ఇయర్ ఏ విధంగా ఉంది ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఇక్కడ నోటిఫికేషన్ కూడా క్లారిటీగా మాకు మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీ యొక్క డౌట్ అయితే క్లారిఫై అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే 4th ఆప్షన్ ఉందో ర్యాంక్ క్రైటీరియా ఫర్ ర్యాంకింగ్ అని వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ చదవండి, ఇక్కడ మనకు హైలైట్ చేసి చదవండి. ది ఎంసెట్ 2024 మార్క్స్ విల్ బీ అలాటెడ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ నార్మలైజ్డ్ మార్క్స్ అనమాట. మీరు ఏదైతే ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైతే టీఎస్ఎస్ ఎగ్జామ్ రాస్తారో దాని బేస్డ్గా మేము ర్యాంక్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇన్ ద టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అండ్ ద 25% ఆఫ్ వెయిటేజ్ ఫర్ ఇంటర్మీడియట్ మార్క్స్ in the calculation of TS EAMCET 2024 rank was removed from the academic year 2023-2024 onwards. దానికి సంబంధించిన జియో అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది డేట్తో సహా ఎప్పుడు జియో రిలీజ్ చేశారని కూడా. అంటే ఈ ఇయర్లో కూడా మనకు గత ఏడాది ఏదైతే 2023లో మనకైతే మెన్షన్ చేసి ఉన్నారు కదా నో అనమాట. ఈ యొక్క ర్యాంకింగ్లో మీకు సంబంధించిన 25% మార్క్స్ అయితే యాడ్ చేయలేదన్నమాట. ఇయర్ కూడా సేమ్ క్రైటీరియా అయితే టీఎస్ ఎంసెట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైతే ఎంసెట్లో మార్క్స్ వస్తాయో ఆ యొక్క మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు, ఆ యొక్క మార్క్స్ మీదే మీకు ర్యాంక్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా అంటే మీకు 25% మార్క్స్ అయితే తీసివేయడం జరిగింది అనమాట. 25% మార్క్స్ అయితే తీసివేయడం జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి. మరి ఈ ఇయర్ కూడా సేమ్ అదే విధంగానే 25% మార్క్స్ అయితే ఇంటర్మీడియట్ యాడ్ చేసేది తీసేయడం జరిగింది. మీకు ఏ విధంగా 160 మార్క్స్కి మీరు క్వాలిఫై అయినట్లయితే ఒక మీకు 60 మార్క్స్ వచ్చి అనుకోండి, 160 60 మార్క్స్ వస్తే 60 మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ ప్రకారం కేటగిరీ ప్రకారం అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే ర్యాంక్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది గైస్. ఓకే, మీ డౌట్ అయితే క్లారిఫై అని అనుకుంటా ఉన్నాను. ఇయర్ మరొకసారి మీకు మెన్షన్ చేస్తూ ఉన్నాను, ఇయర్ ఎటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే మన ఎంసెట్ ఎగ్జామ్లో యాడ్ చేయడం లేదు. ఓకే, అర్థమైంది. ఓకే గైస్, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి అయితే గైడ్లైన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా బీ అలర్ట్గా ఉండండి. అప్లికేషన్ నుంచి స్టిల్ మీకు సీట్ వచ్చేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.